ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది శ్రీవారి భక్తులు కూడా అడుగుతూ ఉన్నారు. వైకుంఠ ఏకాదశికి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది ఎప్పుడు విడుదలవుతాయి, ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ ఈ వైకుంఠ ఏకాదశికి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్నది 3 డేస్ క్రితం నేను వీడియో చేసి అప్లోడ్ చేయడం కూడా జరిగింది. అయినా కూడా చాలామంది మన శ్రీవారి భక్తులు రకరకాల క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందండి. ఈ వీడియోలో మీకు పూర్తిగా నేను ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీరు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా ఈ వీడియోలో ఆన్సర్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే వైకుంఠ ఏకాదశి అన్నది ఈ సంవత్సరం డిసెంబర్ 30 తారీఖున 2025లో రావడం జరిగిందండి. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ఆలయంలో స్వామివారి యొక్క దర్శనం అనంతరం కూడా ఉత్తర ద్వార ప్రవేశం ఉంటుంది. దీనే వైకుంఠ ద్వార ప్రవేశం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ టైంలో తిరుమల కొండపైకి ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే స్వామివారిని దర్శించుకున్న తర్వాత వైకుంఠ ద్వారం ద్వారా వీళ్ళందరికీ కూడా ప్రవేశం అయితే ఉంటుంది. దీనికోసం ఇంచుమించుగా డిసెంబర్ 30 తారీఖు నుండి మనకి జనవరి 8వ తారీఖు వరకు కూడా, అంటే సుమారుగా 10 రోజుల పాటు తిరుమల కొండపైన స్వామివారి యొక్క దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వారం కూడా ప్రతి శ్రీవారి భక్తులకు కూడా మనకి టీటీడీ దేవస్థానం వారు కల్పించడం జరుగుతుందండి. దీనికోసం ముందుగా మనం అయితే ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. కాకపోతే ఎవరైతే డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లని బుక్ చేసుకుంటారో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి బుక్ చేసుకోండి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశికి ఈ 10 రోజులకి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది సెపరేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి 3 రకాల స్వామివారి యొక్క దర్శన టికెట్లు శ్రీవారి భక్తులకి అందుబాటులో ఉంటాయండి. అందులో ప్రధానంగా మనకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్, 2 మనకి శ్రీవాణి కోటాలో 10,500 రూపాయలు స్పెషల్ దర్శన టికెట్ కూడా, అంటే విఐపి టికెట్ కూడా ఈ శ్రీవారి భక్తులకి ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజులు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డోనర్స్ ఎవరైతే ఉంటారో ఈ డోనర్స్ కూడా మనకి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వార ప్రవేశం చేయడానికి కూడా వీళ్ళకు కూడా సేమ్ అదే డేట్లో మనకి దర్శన టికెట్లు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ అప్డేట్ మనకి డిసెంబర్ నెలలో 30 తారీఖున వైకుంఠ ఏకాదశి ఉంటే డిసెంబర్ 1వ వారంలో కానీ లేదా డిసెంబర్ 2వ వారంలో కానీ మనకి స్వామివారికి సంబంధించిన బట్టి దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడైతే సెప్టెంబర్ నెలలో 24వ తారీఖున 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో కూడా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి కొంతమందికి అవకాశం ఉంటుంది, మరి కొంతమందికి అవకాశం ఉండదు. ఎందుకంటే మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనకి ఇంచుమించుగా దర్శనానికి మధ్య గ్యాప్ 30 రోజులు ఉండాలండి. మీరు కనుక ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్ ఈ నెలలో బుక్ చేసుకుంటే, అంటే సెప్టెంబర్ నెలలో 24వ తారీఖున ఈ 300 రూపాయల స్పెషల్ దర్శనం అన్నది డిసెంబర్ నెలకు సంబంధించిన బట్టి క్వార్టర్లో భాగంగా బుక్ చేసుకుంటే మళ్ళీ మీరు వైకుంఠ ఏకాదశి మనకి 30వ తారీఖున వస్తుంది కాబట్టి, అంటే డిసెంబర్ ఎండింగ్లో వస్తుంది కాబట్టి మీరు ఆ డేట్లో మీరు శ్రీవారిని అయితే ఈ 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ వైకుంఠ ఏకాదశికి వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి డిసెంబర్ 29వ తారీఖు వరకు కూడా మనకి 300 రూపాయల దర్శన టికెట్లు అయితే ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అప్పటి వరకు కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ 30 తారీఖు నుండి మాత్రం మనకు వైకుంఠ ఏకాదశి స్టార్ట్ అవుతుంది కాబట్టి జనవరి 8వ తారీఖు వరకు కూడా ఆ 10 డేస్ డేట్లు కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. మనకి డిసెంబర్ నెలలోనే దగ్గర చేసి ఈ వైకుంఠ ఏకాదశి సంబంధించిన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. ఒకసారి మీరు డిసెంబర్ నెలలో ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకుంటే మీరు వైకుంఠ ఏకాదశిలో మళ్ళీ స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు మనకి ఆన్లైన్లోను అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మనకి అందుబాటులో ఉంటాయండి. తిరుపతిలో మనకి ప్రధానంగా
6 నుండి 10 కౌంటర్లు అయితే అందుబాటులో ఉంటాయి. అంటే 10 ప్లేసుల్లో కూడా మనకి ఈ స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్ టైపు మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే మనకి ప్రతిరోజు కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి వైకుంఠ ఏకాదశికి అయితే మనకి 30 తారీఖున స్టార్ట్ అవుతే 29వ తారీఖున అంటే ఒక రోజు ముందుగానే మనకి ఈ వైకుంఠ ఏకాదశి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఉచితంగా టీటీడీ దేవస్థానం వారైతే మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కుదరకపోయినా లేదా ఆ టైంలో టికెట్లు అయిపోయినా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల వెళ్ళినప్పుడు తిరుపతిలో ఈ టోకెన్ తీసుకుని మీరు దాని ద్వారా కూడా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజులు కూడా ఎవరి దగ్గర అయితే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఉన్నాయో వీళ్ళు మాత్రమే శ్రీవారిని దర్శించుకోవడానికి, అదేవిధంగా మీరు వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశం కూడా వీళ్ళకి మాత్రమే ఉంటుందండి. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులు ఎవరికి కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే ఈ 10 రోజులు ఉండదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎటువంటి దర్శన టికెట్ లేని వాళ్ళు తిరుమల కొండపైకి వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే స్వామివారి యొక్క దర్శనం అయితే మీకు ఉండదు. మిగిలినటువంటి అన్ని ప్లేసులు కూడా మీరు చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి మనకి అకామిడేషన్ అన్నది మనకి ఆ రోజునైతే రిలీజ్ చేయరండి. మనకి కేవలం డిసెంబర్ నెలలో మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ కేవలం స్వామివారి యొక్క దర్శన టికెట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది. అకామిడేషన్ అయితే మీరు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో తీసుకోవాల్సి ఉంటుంది. లేదు డిసెంబర్ నెలకు సంబంధించిన కోట అన్నది ఈ నెలలో మనకి సెప్టెంబర్ నెలలో 18వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా రోజుకు ఒక కోటా చొప్పున స్వామివారి యొక్క దర్శన టికెట్లు రిలీజ్ అవుతాయి. కాబట్టి మీరు అకామిడేషన్ అదేవిధంగా స్వామివారి యొక్క దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి సాధారణంగా రేపు సెప్టెంబర్ నెల 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా స్వామివారికి ఆతిథ్యాల కింద పిలుస్తున్నటువంటి స్వామివారి యొక్క మొదటి గర్భ దర్శన టికెట్లు అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. వీటిని లక్కీ డిప్లో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అందుకని వీటిని స్వామివారి యొక్క ఆతిథ్య ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తూ ఉంటారు. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. సుప్రభాత సేవ, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలు అయితే మనకు అందుబాటులో ఉంటాయి. ఈ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళు మాత్రమే ఈ స్వామివారి యొక్క ఆతిథ్య సేవలో పాల్గొన్న తర్వాత స్వామివారి యొక్క మొదటి గర్భ దర్శనం అయితే వీళ్ళకి కల్పించడం జరుగుతుంది. ఈ టికెట్ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్లో ఉంటుందండి. మనకి సుప్రభాతం అయితే ₹120, అర్చన సేవ అయితే ₹220, అష్టదళ పాదపద్మారాధన సేవ అయితే ₹1250, అదేవిధంగా తోమల సేవ అయితే ₹220 చొప్పున ఉంటుంది. ఇది లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన తర్వాత మీరు అమౌంట్ కట్టడానికి అయితే 2 డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు అమౌంట్ కట్టడానికి మనకి సెప్టెంబర్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత మీరు సెప్టెంబర్ నెల 22వ తారీఖు 12 లోపు ఎవరైతే మీరు ఎంపికైనటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టారో మీరు మాత్రమే పూర్తిగా సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు సెప్టెంబర్ నెలలో 22వ తారీఖున డిసెంబర్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మీకు కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మ సేవలు కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఈ టికెట్లు అయితే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ కళ్యాణ టికెట్లు కానీ ఆర్జిత సేవ టికెట్లు కానీ మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం. వీటినే మనం ₹500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. అదే రోజున మధ్యాహ్నం మనకి సెప్టెంబర్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి వర్చువల్ సేవ టికెట్లు కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇది ఆన్లైన్ సేవ అండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను చూసిన తర్వాత మాత్రమే శ్రీవారి యొక్క దర్శనానికి తిరుమల కొండపైకి వెళ్ళి మీరు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి ఆతిథ్యంలో అయితే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఆతిథ్యంలో పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. అంటే ఉదాహరణకి కళ్యాణం ఉందనుకోండి, స్వామివారికి ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం అన్నది తిరుమల కొండపైన జరుగుతుంది. కాబట్టి కళ్యాణోత్సవం అనంతరం కూడా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి కళ్యాణోత్సవంలోని భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనాలండి. టికెట్ కాస్ట్ ₹1000 ఉంటుంది. ముంజిల్ సేవ అయితే ₹500, సహస్ర దీపాలంకరణ సేవ అయితే ₹500, ఆర్జిత బ్రహ్మసం సేవ అయితే ₹500 ఉంటుంది. ఇది సింగిల్గా అయితే సింగిల్గా కూడా మీరు బుక్ చేసుకుని స్వామివారి యొక్క సేవలో మీరు తరించడానికి అవకాశం ఉంటుంది. మనకి డిసెంబర్ నెలలో సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి సెప్టెంబర్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి అంగప్రదక్షిణ టికెట్లు అయితే రిలీజ్ అవుతున్నాయండి. ఈ టికెట్లు అయితే పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా కట్టనవసరం లేదు. అంగప్రదక్షిణ
అంగరపేక్ష అంటే మనకు సాధారణంగా తెలుసు. స్వామివారి యొక్క ఆలయం చుట్టూ పడుకుని పళ్ళు దండాలు పెడుతూ దాని తర్వాత స్వామివారి యొక్క దర్శనం అయితే శ్రీవారి భక్తులు కల్పించడం జరుగుతుంది. ఇది కూడా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్‌లోకి మీ యొక్క మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వి ఈ సేవలైతే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క మొబైల్ నంబర్ మీద భార్యాభర్త ఇద్దరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. లేదు సింగిల్‌గా వెళ్తే సింగిల్‌గా కూడా మీరు ఈ అంగరపేక్షణ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. లేదు బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు కలిపి బుక్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా ఇద్దరు కలిపి బుక్ చేసుకొని ఈ అంగరపేక్షణ సేవలో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి అదే సెప్టెంబర్ నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవారికి సంబంధించిన టికెట్లు అయితే రిలీజ్ అవుతాయి. ఈ టికెట్ కాస్ట్ మనకి రూ. 10,500 ఉంటుందండి. 10,000 శ్రీవారికి అయితే రూ. 500 వీఐపీ దర్శనం అయితే శ్రీవారి భక్తులు కల్పించడం జరుగుతుంది. వీళ్ళకి శ్రీవారి యొక్క దర్శనం మొదటి గడప వరకు ఉంటుందండి. మీరు ముందుగానే ఆన్లైన్‌లో కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరి కన్నా ఎక్కువ బుక్ చేసుకుంటే మీరు అకామిడేషన్ కూడా ఆన్లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. సింగిల్‌గా ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకైతే అకామిడేషన్ అయితే ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా అవకాశం ఉన్నవాళ్ళు శ్రీవారిని దగ్గరికి వెళ్లి చూడాలి అనుకునే వాళ్ళు ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్‌ని బుక్ చేసుకొని శ్రీవారి యొక్క సేవలో తరించండి. అదేవిధంగా మీరు అదే సెప్టెంబర్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా దివ్యాంగులు అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కానీ లేదా మెడికల్ కేసెస్ ఉన్నవారు అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే చాలా మందికి క్యాన్సర్ కానీ డయాలసిస్ కానీ అదేవిధంగా హార్ట్ సర్జరీ కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అదేవిధంగా మొక్కల మార్పిడి కానీ అదేవిధంగా హార్ట్ సర్జరీ బ్రెయిన్ సర్జరీ ఇటువంటి సర్జరీలు చేయించుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తుల యొక్క కోటాలోకి రావడం జరుగుతుందండి. వీళ్ళు కూడా స్వామివారి యొక్క స్పెషల్ దర్శనం అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ అయితే పూర్తిగా ఫ్రీ అండి. ₹1 కూడా మీరు కట్టనవసరం లేదు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేసి ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా డిసెంబర్ నెలలో మనకి ₹300 స్పెషల్ దర్శన టికెట్ అన్నది సెప్టెంబర్ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో మీరు వెళ్ళలేని వారు లేదా పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే మీరు బుక్ చేసుకోండి. పర్టికులర్‌గా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో మీరు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి టికెట్ అయితే బుక్ చేసుకోండి. టికెట్‌కి మధ్య నెల రోజులు గ్యాప్ ఉండాలి కాబట్టి అంటే మీ యొక్క దర్శనానికి మధ్య నెల రోజులు గ్యాప్ ఉండాలండి. అంటే ఉదాహరణకి మీరు డిసెంబర్ నెలలో 23వ తారీఖున డేట్ బుక్ చేసుకున్నారనుకోండి మీరు వైకుంఠ ఏకాదశికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మళ్ళీ జనవరి నెలలో 23వ తారీఖు తర్వాత మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిసెంబర్ నెల వచ్చినటువంటి స్వామివారికి దర్శన టికెట్‌లో భాగంగా ఎవరైతే ఆన్లైన్‌లో స్వామివారికి దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా ఆన్లైన్‌లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అది కూడా డిసెంబర్ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మనకి డిసెంబర్ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి ₹300 స్పెషల్ దర్శన టికెట్ రిలీజ్ అవుతే మధ్యాహ్నం మనకి అకామిడేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఆన్లైన్‌లో అయితే మనకి ₹100 రూము, ₹1000 రూము, 1500లకు కూడా మనకి ఆన్లైన్‌లో అందుబాటులో ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని స్వామివారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.